చెప్పుకున్నాం. వాటి వీడియో మనం చెప్పుకున్నాం ఇప్పుడు ముందు గవర్నమెంట్ సంబంధించిన వరకు. థియరీస్ విషయాలకు ఒకసారి వెళ్దాం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ బిలో ఇంపార్టెంట్ అనేది గాంధీయిజం అండ్ సర్వోదయ. ఆల్రెడీ నో అబౌట్ ది గాంధీయిజం అండ్ సర్వోదయ. వాట్ ఆర్ ది మెయిన్ వెపన్స్ ఆఫ్ గాంధీజీ? And Madhu? What are the main weapons of Gandhiji? Truth and non-violence. Emma? Non-violence. Okay. Ahimsa. Non-violence? Ahimsa, sir. అన్వైలెన్స్ అంటే హింసే కదా. ఇంగ్లీష్ లో అమ్మాయి అన్వైలెన్స్ అని చెప్పి హింస అని చెప్తున్నా అంతే. ట్రూత్ ఎస్, వెరీ గుడ్. ఇంకా ట్రూత్, నాన్ వైలెన్స్ అండ్ సత్యాగ్రహం. సత్యాగ్రహం. ఎస్ సార్. సత్యాగ్రహం. అప్పుడప్పుడు మనం కూడా సత్యాగ్రహాలు చేస్తుంటాం కదా. ఇంట్లో ఎవరైనా ఏమైనా సత్యాగ్రహాలు చేస్తుంటారా? దీక్షలు చేస్తుంటారు కదా. మన పేరెంట్స్ ఏమైనా ఉంటే మనం దీక్షలు అప్పుడప్పుడు చేస్తుంటాం. ఆయన చేసిన సత్యాగ్రహాలు కానీ మనం చేసే దీక్షలు వేరేగా ఉంటాయి. అంతా ఏదో తినకపోవటం ఏదో చేస్తుంటారు కదా ఆ దీక్షలు. యాక్చువల్ గా గాంధీజీ అనేది ఏంటంటే పీస్ఫుల్ యాక్టివిటీతో కూడుకున్నది. గాంధీయిజం అని అనగానే యాక్చువల్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గాంధీ కాన్సెప్ట్ అనేది ఎక్కడ ఉంది అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో గాంధీయిజం అనేది వన్ ఆఫ్ ది పార్ట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని అంటాడు. తర్వాత ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే గాంధీయిజం అండ్ సర్వోదయ రెండు కూడా కంపేర్ కలిపాడు. గాంధీ వాజ్ ఏ మోరల్ రెవల్యూషనరీ. గాంధీజీ వాజ్ ఏ మోరల్ రెవల్యూషనరిస్ట్. మోరల్ రెవల్యూషనరిస్ట్. రెవల్యూషనరీ సిస్టమ్ అని అనగానే ఏమవుతుంది, వేరే విధంలోకి వెళ్ళిపోతారు. కానీ మోరల్ రెవల్యూషనరిస్ట్ అని అన్నాడు. మోరల్. మీనారెడ్డి అంటే ఎవరమ్మా? మీనారెడ్డి లెఫ్ట్. మీనారెడ్డి అంటే మన క్లాస్ లో ఎవరు ఉన్నారు? మీనా ఉందా? మీనా ఎనీవన్? మీ క్లాస్ లో ఎవరైనా మీనా అనే అమ్మాయి ఉందా? ధార్మిక ఎవరు? మీనా అని ఎవరు ఉన్నారా? లేరు మన క్లాస్ లో. ఎవరికి ఎప్పుడు రాలా మీనారెడ్డి అంట. ఓకే, గాంధీజీ వాజ్ ఎ మోరల్ రెవల్యూషనరీ. He wanted to dissolve Congress and establish a Lok Seva Sangh after independence of India. Actually, already know about the Congress. Congress అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో మనకు ఐడియా ఉంది. Gandhiji is one of the member in the Congress. Congress లో ఆయన కూడా one of the member and also a అంటే moral revolutionist. He is not a revolutionarist. He is a moral revolutionarist. He wanted to dissolve Congress and establish a Lok Seva Sangh after independence of India. Gandhiji described his role as a citizen of the work. Actually, if you are living in a society, compulsory you are thinking about it. You are thinking a good thinking. సొసైటీలో ఉన్నామనంటే మంచిగా ఆలోచించుకునేటట్టుగా ఉండాలి. ఆ సొసైటీ విషయానికి సంబంధించిన వరకు డెవలప్మెంట్ ఏంటి అని, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో డెవలప్మెంట్ ఆఫ్ అవర్ సొసైటీ. సొసైటీ గురించి అలా డెవలప్ ముందు మన ఇంట్లో చూసుకుని తర్వాత సొసైటీ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఇక్కడ కూడా మీకు ఏమవుతుంది అంటే గాంధీజీ డిస్క్రైబ్ హిస్ రోల్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ది వర్క్. He lived and died for the country. ఆయన అలాగే చేశాడు. He lived and died for the country. దేశం కోసం ఆయన పుట్టి దేశం కోసం చనిపోయేటట్టుగా చేయడం జరిగింది. The word Gandhiism itself is vague. He was a practical philosopher. ఆయన ప్రాక్టికల్ ఫిలాసఫర్. ఎవ్రీ డే ఈ లెర్నింగ్ సమ్ లెసన్స్ ఇన్ ద సొసైటీ. మనం కూడా నేర్చుకుంటున్నాం. అంటే ఈరోజు పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ నేర్చుకున్నానే కాదు. Actually, every citizen in the society compulsory learning some lessons.
సొసైటీలో మనం ఉండేటప్పుడు కంపల్సరీ కొన్ని లెసన్స్ అనేవి నేర్చుకుంటున్నాం. వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. యాక్చువల్లీ యూఆర్ లివింగ్ అంటే కోవిడ్ బిఫోర్ గా మనం ఎలా ఉండేవాళ్ళం, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎలా ఉంటున్నాం. సొసైటీలో మనకు కొంత తెలుస్తుంది కదా, ఆ సొసైటీలో ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఏంటి. అలాగే క్రైమ్ యాక్టివిటీస్ ఉండే సొసైటీలో ఎలా ఉండాలి, మనకుండే అట్మాస్ఫియరిక్ కండిషన్స్ డిస్టర్బ్డ్ గా ఉంటే ఎలా ఉండాలి, అన్ని కూడా మనకు తెలుస్తున్నాయి కదా. ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ ఆర్ ఇన్ సెక్రెట్ కార్డినల్స్ ప్రిన్సిపల్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్స్ అండ్ మెయిన్ వెపన్స్ ఆఫ్ గాంధీజీ. ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్, ఈ రెండు కూడా ఆయన కాన్సెప్ట్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ గాంధీజీ ట్రూత్ ఈస్ గాడ్. ట్రూత్ ఈస్ గాడ్. హిస్ గాడ్ వాజ్ ట్రూత్. పాలిటిక్స్ వితౌట్ రిలిజియన్ ఈజ్ ఎ డెత్ ప్యాక్. మనం ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం పాలిటిక్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎవ్రీవేర్. పాలిటిక్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఇన్వాల్వ్ అయిపోతుంది. అందుకనే డిస్టర్బెన్స్ అండ్ పొల్యూషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. పాలిటిక్స్ అనగానే ఏముంది, 1 or 2 పార్టీస్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు అమెరికాలో కానీ బ్రిటన్ లో కానీ 2 party సిస్టమ్ ఉంది, నో ప్రాబ్లం. బట్ ఇండియా హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. ఏ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో 26 ఆల్ఫాబెట్స్ అన్ని కూడా A to Z అన్ని ఆల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా? How many types of political parties? How many types of political parties? Parties. National political party. Yes. YSR, TDP. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, ఇంకా బీజేపీ. ఇది బీజేపీ. బీజేపీ దాంట్లో అంటే బీజేపీ ఏ పార్టీ? రీజనల్ నేషనల్? నేషనల్ పార్టీ. అది నేషనల్ లోకి వచ్చేటప్పుడు అది చెప్పుకుంటాం మనం. ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ అదే రీజనల్ పార్టీస్. ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ అదే రీజనల్ పార్టీ. ప్రతి స్టేట్ లో కూడా ఉన్నాయి రీజనల్ పార్టీస్. అంటే పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏమవుతుందంటే డెవలప్మెంట్ ఉంటుందని అనుకుంటాం, కానీ బట్ కంప్లీట్లీ పొల్యూషన్, పొలిటికల్ పొల్యూషన్ అని అంటారు. కారణం ఏంటంటే డిస్ప్యూట్స్ అనేవి ఉంటాయి కంపల్సరీ, యాజిటేషన్స్. చూడండి, యాక్చువల్ గా ఎందుకు అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ అని పెడతారు? రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పొలిటికల్ పార్టీ అని ఉంటుంది. ఎందుకు వాయిదా అపాయింటెడ్ అదే అపోజిషన్ పొలిటికల్ పార్టీ అని ఎందుకు పెడతారు చెప్పండి? రూలింగ్ పార్టీ చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయడానికి, అంతేనా? ఉంటాయి. అది ఎప్పుడు కూడా జరిగేది అది. అలాగే ఉండటం వల్ల ఏమవుతుంది, డెవలప్మెంట్ చేయడానికి అవకాశం. కంపల్సరీ అపోజిషన్ పార్టీ ఏం చేస్తుంది? క్రిటిసైజ్ చేస్తుంది. అండ్ ఆల్సో వాచ్ డాగ్ ఆఫ్ ది గవర్నమెంట్ వాచ్ డాగ్ లాగా ఉంటుంది పొలిటికల్ పార్టీస్ అనేవి. అంటే అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ అంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ అన్ని కూడా పాయింట్అవుట్ చేసేటట్టుగా ఉంటాయి అపోజిషన్ పార్టీస్. దాన్ని రూలింగ్ పార్టీ ఏం తీసుకోవాలి? కంపల్సరీ దాన్ని పాజిటివ్ గా తీసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. దెన్ ద సక్సెస్ ఆఫ్ ది నేషన్ ఆర్ ది సక్సెస్ ఆఫ్ ది స్టేట్. కానీ మన ఇండియా లాంటి దేశాల్లో ఏమవుతున్నాయి, క్రిటిసైజ్ చేస్తుంటారు, దాన్ని చేసేటట్టుగా ఉంటుంది. ఆ గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్ ని క్రిటిసైజ్ చేయడం, వాళ్ళు చేసే డెవలప్మెంట్ అనేది లేకుండా చేద్దామని ప్లాన్ చేయడం, అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళని పూర్తిగా వాళ్ళని డౌన్ చేసేదాన్ని ప్లాన్ చేయడం, ఇలాగ రకరకాలుగా వాళ్ళు వీళ్ళు ఇద్దరు కంబైన్ డిస్ప్యూట్స్. ఈ పొలిటికల్ పార్టీస్ డిస్ప్యూట్స్ వల్ల ఏమవుతుంది, కంప్లీట్లీ డెవలప్మెంట్ అనేది ఉండదు, దానివల్ల ఆగిపోతుంది. అందువల్లనే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అని అంటే, గాంధీయన్ సొసైటీలో మనకు కావాల్సింది ఏంటంటే పాలిటిక్స్ వితౌట్ రిలీజియన్ ఇది డెత్ ప్యాక్. యాక్చువల్ గాను రిలీజియన్ సంబంధించి కూడా పాలిటిక్స్ కానీ క్యాస్ట్ సిస్టమ్ కూడా, ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ కూడా ఉంది, క్యాస్ట్ సిస్టమ్ కూడా తీసుకొస్తారు, లేదంటే రిలీజియన్ కూడా తీసుకొస్తారు. ఇప్పుడు బీజేపీ ఉంది అనుకోండి, రిలీజన్ అంటే హిందూయిజం అని అంటాడు. అలాగే ముస్లిం లీగ్ సంబంధించిన వాళ్ళు పార్టీ పెడుతుంటారు, క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు సపోర్టింగ్ ద పార్టీస్. కానీ బట్ ఇండియా స్టేట్ ఈస్ ఎ సెక్యులర్ స్టేట్. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ అంటే ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ద నేషన్ లో అన్ని రిలీజియన్స్ కూడా ఈక్వల్ గానే ఉండాలి. గాంధీజీ వాజ్ ఎ హోలీ మ్యాన్ ఇన్ పాలిటిక్స్. He insisted on the purity of both ends and means. పాలిటిక్స్ లో ఆయన యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ యాక్చువల్లీ ఫ్రమ్ బర్త్ అన్వర్డ్స్ టు డెత్ అన్వర్డ్స్
అంతవరకు కూడా కంటిన్యూషన్ ఏంటి, ఈ స్టేయింగ్ ఇన్ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే అప్పుడు ఎలా ఉండేది, ఇదే సోషల్ సర్వీసెస్ పొలిటికల్ పార్టీ, సోషల్ సర్వీసెస్ తో కూడుకున్న పార్టీలు. ఇప్పుడు ఏమున్నాయి, పొల్యూషన్ తో కూడుకునేది, కరప్టెడ్ పార్టీస్, ఆల్ పొలిటికల్ పార్టీస్, బట్ నాట్ ఏ కాంగ్రెస్, ఆల్ పొలిటికల్ పార్టీస్. అందులో పొలిటికల్ పార్టీలో ఉండే ఎంతో మంది రాజకీయ నాయకులు అందరూ కూడా కరప్టెడ్ ఫెలోస్ అందరూ. కాబట్టి గాంధీజీ మాత్రం అలాంటి వాడు కాదు. ఈజ్ వన్ ఆఫ్ ది హోలీ మ్యాన్. హీ ఇన్సిస్టెడ్ ఆన్ ది ప్యూరిటీ ఆఫ్ బోత్ ఎండ్స్ అండ్ మీన్స్. హీ బిలీవ్డ్ దట్ ది ట్రూత్ ఈస్ గాడ్ రదర్ దాన్ గాడ్ ఈస్ ట్రూత్. ఆయన ఎక్కువగా నమ్మేది ఏంటి అని అంటే, ట్రూత్ ఈస్ గాడ్, గాడ్ ఈస్ ట్రూత్. భగవంతుడే సత్యమే, అందుకనే సత్యమేవ జయతే అని అంటాడు. అందుకని అంటే భగవంతుడే ఆయన నిజానికి కూడుకుంది. కాబట్టి గాడ్ ఈస్ ట్రూత్ ఈస్ గాడ్ అండ్ rather than God is truth. For Gandhiji, non-violence is the first and the last article in of faith. Ahimsa has both a negative and a positive sides. In its negative sense, ahimsa is not injuring the anybody. In its positive means, ahimsa stands for largest love. రెండింటికి కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ కంప్లీట్లీ ఎగ్నెస్ట్ ఆఫ్ ది హింస, హింసకి వ్యతిరేకమైన కూడుకున్నది. అంటే నాన్ వైలెన్స్ అనేది, వైలెన్స్ అనే యాక్టివిటీ అనేది ఉండకూడదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎగ్నెస్ట్ ఆఫ్ ది వైలెన్స్ యాక్టివిటీస్. ఈజ్ ఓన్లీ అట్రాక్టెడ్ ఓన్లీ నాన్ వైలెన్స్ యాక్టివిటీస్. నాన్ వైలెన్స్ యాక్టివిటీస్ మాత్రమే ఉండాలి, బట్ నాట్ ఏ సపోర్టెడ్ ద వైలెన్స్ యాక్టివిటీస్. ద పాజిటివ్ మీన్స్ అహింస స్టాండ్ ఫర్ ది లార్జెస్ట్ లవ్. ఒక విధంగా తీసుకుంటే ఏమవుతుందంటే కోఆర్డినేషన్ తో కూడుకున్నది. ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్, ఆల్ పీపుల్ ఆర్ బ్రదర్లీహుడ్ అనేది ఆయన కాన్సెప్ట్. గాంధీజీ అప్లైడ్ ద టెక్నిక్స్ ఆఫ్ సత్యాగ్రహ. Techniques of satyagraha in politics very successfully. Methods are the non-cooperation, civil disobedience, hijab, fasting and strikes. ఆయన రకరకాల మెథడ్స్ యూజ్ చేస్తాడు. అన్ని కూడా ఏంటంటే పీస్ఫుల్ మెథడ్స్. ఆయన ఈ మెథడ్స్ అన్ని యూజ్ చేయడానికి కాన్సెప్ట్ ఏంటి, మెయిన్ కాన్సెప్ట్ కంప్లీట్లీ వాట్ ఫ్రీడమ్, కంప్లీట్ ఫ్రీడమ్. అంటే కంప్లీట్లీ అంటే బ్రిటిషర్స్ అవాయిడ్ ద ఇండియాని అవాయిడ్ చేస్తూ వాళ్ళు వెళ్ళిపోవాలి. కంప్లీట్ గా ఇండియా నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఓన్లీ సెల్ఫ్ రూల్ అనేది కావాలి. ఇట్ ఈస్ మెయిన్లీ సెల్ఫ్ రూల్. అందుకని ఈ కాన్సెప్ట్స్ అనేది వాట్ చేయవచ్చు ఇన్ మెథడ్స్ ఆఫ్ ది నాన్ కోఆపరేషన్, సివిల్ డిసోబీడియన్స్, అండ్ ఫాస్టింగ్ అండ్ స్ట్రైక్. దీస్ టెక్నిక్స్ ఆర్ మోరల్ వెపన్స్ టు రెసిస్ట్ ఇన్జస్టిస్, ఆపరేషన్ అండ్ ది టెరనీ. అంటే ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఏంటో ఫాలో అయితే మాత్రం కంపల్సరీ మనకి డెమోక్రాటిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. డెమోక్రాటిక్ సిస్టమ్ అనేది డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. గాంధీజీ వాజ్ ఎసెన్షియల్లీ ఫిలాసఫిక్ anarchist. Since the state is based on the violence, it is the exploitative in nature. Truth and non-violence, not force, is the basis of the state. Truth and non-violence is the main concept. Truth and non-violence and not force is the basis of the state. Gandhiji did not believe in class war. Already class war అనే పదాన్ని మనం విన్నాం. ఎక్కడ కన్నాం? Here listen to class war. Class war. What is the class war? ఆ వాయిస్ వినబడుతుందా అందరికీనా? Are you listening my voice? హరిప్రియ ఒక్కదాయి మాట్లాడుతుంది. రిమైనింగ్ అదర్ స్టూడెంట్స్ ప్రతిభా క్లాస్ వార్ అనేది ఐడియా ఉందా? యు నో క్లాస్ వార్? వార్ బిట్వీన్ పూర్ అండ్ రిచ్ అండ్ హై క్లాస్ అండ్ లో క్లాస్. ఎస్. ఏంటి ప్రతిభ కరెక్టేనా? ఎస్. అమ్మాయి చెప్పింది కరెక్టేనా? హరిప్రియ చెప్పింది? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ క్లాస్ వార్ అన్నది కానీ ఏమవుతుందంటే క్లాసిఫికే అంటే వార్ బిట్వీన్ ద డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్. రిచ్ అండ్ పూర్ అవ్వచ్చు, బ్లాక్ అండ్ వైట్ అవ్వచ్చు, మెన్ అండ్ ఉమెన్. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ. వార్ బిట్వీన్ ది డిఫరెంట్ క్లాసెస్ వీళ్ళ మధ్యలో వస్తూ ఉంటది. కాబట్టి ఇక్కడ ఏం కావాలండి, గాంధీ గారి కాన్సెప్ట్ ఏంటి? ఈక్వలైజ్డ్ సొసైటీ. ఈక్వలైజ్డ్ సొసైటీ, ఈక్వలైజ్డ్ సొసైటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి
Gandhiji did not believe in class war. He advocated for class collaboration and class coordination. He advocated for class collaboration and class coordination. Class coordination అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ. ఆల్ పీపుల్ ఆర్ కోఆర్డినేటెడ్. అందరూ కోఆర్డినేట్ గా ఉంటూ వాళ్ళందరూ కూడాను ఒక ఫ్రెండ్లీ నేచర్స్ తో వాళ్ళు ఉండేటట్టుగా ఉండాలి. అడ్వకేటెడ్ ఫర్ ది క్లాస్ కొలాబరేషన్ అండ్ క్లాస్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఈ రిగార్డెడ్ ది ప్రాపర్టీ యాజ్ ఏ ట్రస్టీషిప్. ఈ రిగార్డెడ్ ప్రాపర్టీ యాజ్ ఏ ట్రస్టీషిప్. ఇది ఆయన కాన్సెప్ట్. అందుకనే ఆయన తాలూకా మెయిన్ కాన్సెప్ట్ లో ట్రూత్, నాన్ వైలెన్స్ అండ్ అహింస, ట్రూత్, నాన్ వైలెన్స్ అండ్ సత్యాగ్రహ, ఈ కాన్సెప్ట్స్ తీసుకుంటారు. అందులోనే ఇంకోటి తీసుకోవాల్సింది ఏంటంటే సర్వోదయ కాన్సెప్ట్ కూడా. సర్వోదయలోనే మనం తీసుకుంటాం. సర్వోదయ కాన్సెప్ట్ అనేది గాంధీజీతో పాటే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, సర్వోదయ మూమెంట్ లో వచ్చాడు. ఎవరు? సర్వోదయలో ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు. ఎవరు? గాంధీ గారితో పాటు సర్వోదయ మూమెంట్ లో ఇన్వాల్వ్ అయ్యారు. హూ ఇన్వాల్వింగ్ ఇన్ సర్వోదయ మూమెంట్? ఎవరమ్మా? వల్లభాయ్ పటేల్. వల్లభాయ్ పటేల్ కాకుండా ఆచార్య వినోబా భావే. ఆయన ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ప్రతి సర్వోదయం మూమెంట్. అందుకనే భూదానోద్యమంలో ఇతను చెప్పుకుంటాం మనం ఎక్కువగా. ల్యాండ్ రెవల్యూషన్ థియరీలో నేను చెప్పుకుంటాం భూదానోద్యమం. కాబట్టి సర్వోదయ మూమెంట్ లో సర్వోదయ ఇస్ ఎ పవర్ఫుల్ ఇంటలెక్చువల్ మూమెంట్ టు అటైన్ ద సోషల్, మోరల్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ అట్ ద ఎన్విసేజ్ ఆఫ్ గాంధీజీ. సర్వోదయ కాన్సెప్ట్ లో పవర్ఫుల్ ఇంటలెక్చువల్ మూమెంట్, సోషల్ అండ్ మోరల్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్, కంప్లీట్లీ ఇండిపెండెన్స్ గివెన్ టు ఇన్ సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ మోరల్, కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. అలాగనే సర్వోదయ మీన్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ న్యూ సోషల్ ఆర్డర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ట్రూత్, లవ్ అండ్ నాన్ వైలెన్స్. సొసైటీలో ఒక రకమైన ఆర్డర్ అనేది ఉండాలి, ఒక సిస్టమేటిక్ ఆర్డర్ అనేది ఉండాలి. బేసిస్ ఆన్ ది ట్రూత్, లవ్ అండ్ నాన్ వైలెన్స్ ని బేస్ చేసుకుని మంచి వాళ్ళు ఉండాలి, కష్టపడే విధంగా ఉండాలి, తర్వాతను నిజాన్ని మాట్లాడే వ్యక్తులు ఉండాలి. అలాంటి సొసైటీ ఉండాలి. అదే సర్వోదయ సొసైటీ. ఇట్ ఎయిమ్స్ టువర్డ్స్ ది క్రియేషన్ ఆఫ్, ఇది థర్డ్ ఇయర్ కూడా ఉంది. ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇది సర్వోదయ మూమెంట్ అనేది థర్డ్ ఇయర్ లో మళ్ళీ వస్తుంది మీకు. ఈ కాన్సెప్ట్ అనేది థర్డ్ ఇయర్ లో ఉంది కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది మర్చిపోకూడదు. గాంధీజీ కాన్సెప్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నాను, మళ్ళీ మీకు చెప్తున్నాను నేను. ఇట్ ఎయిమ్స్ టువర్డ్ ది క్రియేషన్ ఆఫ్ ఎ సోషల్ ఆర్డర్ ఫ్రీ ఫ్రమ్ ద అథారిటీ. ప్రతి ఒక్కరు కూడా ఎలాగుండాలి? లిబర్టీతో కూడుకుండాలి. ఎవ్రీ వన్ గాట్ ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ. ఎవ్రీ సిటిజన్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ హ్యావింగ్ ఎ ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ. స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రతత్వాలు ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందరూ అనుభవించే విధంగా ఉండాలి. అలాగనే ఇక్కడ లేబరర్ ఇస్ ద జాయ్ ఆఫ్ లైఫ్. లేబర్ ఈస్ ద జాయ్ ఆఫ్ లైఫ్, ఈజ్ ద ఐడల్ ఆఫ్ ది సర్వోదయ సొసైటీ. అంటే ఇక్కడ శ్రామికులు అనేవాళ్ళు మంచి జీవితాన్ని అనుభవించే విధంగా ఉండాలి. ఎవ్రీ వన్ ఎంజాయింగ్ ఇన్ ద సొసైటీ. It calls for the moral, social and economic upliftment of the individual. Wealth will be a common property. Wealth అనేది కామన్ ప్రాపర్టీ, అంటే సంపద. నేషనల్ వెల్త్ అని అనగానే ఇది కంప్లీట్లీ కంబైన్డ్ ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీగా తీసుకుంటారు. అందరికి సంబంధించింది. అంటే ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ హ్యావింగ్ అదే సమ్ ప్రాపర్టీ ఇన్ ద సొసైటీ. The existing society is to be gradually transformed into a Sarvodaya society by modifying and purifying the existing institutions till the people are worthy to be free of the state and government. Everyone completely freely from the state and government. The present state can be modified gradually through the non-violence, decentralization and Swaraj and Janashakti, cottage industries, common heritage of wealth, secularism and Lokniti, అంటే partyless democracy. Who introducing the partyless democracy in India? Partyless democracy. Who introducing the
India? ఎవరమ్మా? పార్టీలెస్ డెమోక్రసీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? Who introducing the partless democracy in India? జయప్రకాష్ చేశారు? జయప్రకాష్ నారాయణ్, జేపీ. అంటే ఇప్పుడు ఉన్నాడు అతను? ఎస్ సార్, లోక్ సత్తా పార్టీ ప్రెసిడెంట్ సార్. ఎస్. జయప్రకాష్ నారాయణ్ అనే ఆయన ఇంతకు ముందు ఉన్న ఆయన, ఇప్పుడు గాంధీ గారి టైంలో ఉన్న ఆయన జయప్రకాష్ నారాయణ, బట్ నాట్ ఏ నవ్ ఏ జయప్రకాష్ నారాయణ కాదు. కాబట్టి ఈయన అంటే లోక్నీతి, పార్టీలెస్ డెమోక్రసీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది రాజనీతి, ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఇంప్లిమెంటేషన్ ఇన్ ది సొసైటీ. సర్వోదయ మూమెంట్ లో ఇవన్నీ తీసుకుంటారు. ద ప్రెసెంట్ స్టేట్ కెన్ బి ద మోడిఫైడ్ గ్రాడ్యువల్లీ త్రూ ది నాన్ వైలెన్స్, డీసెంట్రలైజేషన్, cottage industries, common heritage of wealth, secularism and Lokniti in the place of Rajaniti. Sarvodaya strives to establish a communal harmony and to remove the untouchability. Sir, it is completely avoiding the untouchability and also a common harmony, communal harmony. అంటే completely coordination in the society, complete friendship nature in the society, but not a rivalry activities not creating in the society. సొసైటీలో ఎలాంటి రైవలరీసే ఉండకూడదు. అందరూ ఎలా ఉండాలంటే కోఆర్డినేషన్ తో, ఫ్రెండ్లీ నేచర్స్ తో ఉండాలి. అండ్ ఆల్సో రిమూవింగ్ ద అన్టచబిలిటీని రిమూవ్ చేయాలి. విచ్ ఆర్టికల్ ఇండికేటింగ్ ది అన్టచబిలిటీ ఇస్ అ క్రైమ్? Which article indicating untouchability is a crime? ఏ ఆర్టికల్ ఇండికేట్ చేస్తుంది కాన్స్టిట్యూషన్ లో? విచ్ ఆర్టికల్ ఇండికేటింగ్ ది ఆర్టికల్ 17 is a crime? ఎంతమ్మా? 17. ఎస్. అంటే అది ఏ రైట్ లో చెప్తుంది మనకి? ఫండమెంటల్ రైట్స్ లో ఏ రైట్ ఇండికేట్ చేస్తుంది? విచ్ రైట్ ఇండికేటింగ్ ది అన్టచబిలిటీ ఇస్ అ క్రైమ్? ఫస్ట్ రైటే కదా, రైట్ టు ఈక్వాలిటీయే. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్స్ 14 to 18 ఆర్టికల్ ఇండికేటింగ్ ది రైట్ టు ఈక్వాలిటీ. 14 to 18 ఆర్టికల్. అందులో 17 ఆర్టికల్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్లీ అవాయిడింగ్ ది అన్టచబిలిటీ. అన్టచబిలిటీ ఇస్ అ క్రైమ్. అంటే అంటరానితనం నేరం అని చెప్పేది ఆర్టికల్ 17. ఇది వన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్. అంటే ఏ రైట్ లో ఉంది అని అంటే రైట్ టు ఈక్వాలిటీ అనేది ఇండికేట్ చేస్తుంది. అలాగే సర్వోదయ స్టాండ్స్ ఫర్ ది స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రొహిబిషన్ అండ్ టు ఎంకరేజ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్. గాంధీ గారు మొదటి నుంచి చెప్తుంది అదే. సర్వోదయాలు వాళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే విలేజ్ డెవలప్మెంట్ అనేది. విలేజ్ డెవలప్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విలేజ్ డెవలప్మెంట్ అవ్వాలంటే అక్కడ ఏదో ఫ్యాక్టరీలు కట్టేసి అన్ని రియల్ ఎస్టేట్స్ బిజినెస్ చేయమని కాదు. విలేజ్ డెవలప్ అవ్వాలంటే అక్కడ ఉండేది ఏంటానికి, అక్కడ ఉండే ప్రోడక్ట్, రా మెటీరియల్స్, దానికి రిలేటెడ్ అయిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి. డెవలప్మెంట్ ఆఫ్ ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ జస్ట్ లైక్ అది ఖాదీ లాంటి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ అనేవి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ చేయాలి. అలాగే సర్వోదయ ప్లీజ్ టు మేక్ ఎ విలేజ్ యాజ్ ఎ యూనిట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ విత్ ద స్ప్రెడ్ ఆఫ్ ది బేసిక్ ఎడ్యుకేషన్. సెల్ఫ్ గవర్నమెంట్. సర్వోదయ మూమెంట్ ఏం చెప్తుందంటే సెల్ఫ్ గవర్నమెంట్. సర్వోదయ అనేది మనం ఎక్కడి నుంచి వస్తుంది, బేసిక్ ఎక్కడి నుంచి వస్తుంది? సర్వోదయ అనే బేసిక్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు? సర్వోదయకు సంబంధించి బేసిక్ ఏది అని అంటే విలేజ్. అందుకని సెల్ఫ్ గవర్నమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూసింగ్ ద సెల్ఫ్ గవర్నమెంట్. ఓన్లీ వీఆర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్, వీ ఫార్మ్ ద గవర్నమెంట్. యాక్చువల్ గా విలేజ్ లో ఉండే వాళ్ళు ఆ ప్రజలే వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేసుకుంటారు. వన్ పర్సన్ as a సర్పంచ్, అనదర్ members are ward members. That persons are ruling the villages and also development by the that body.
లోనే ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతున్నది. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ గవర్నమెంట్. సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఉండాలి విత్ స్పెషల్ స్ప్రెడ్ ఆఫ్ ది బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ప్రొవైడింగ్ ద బేసిక్ ఎడ్యుకేషన్. బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. అందుకనే విలేజెస్ లో ఏం చేస్తున్నారంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తుండేవి. హై స్కూల్స్ అనేవి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఏమవుతుంది, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ద ఈవినింగ్ సెషన్ ఆర్ నైట్ సెషన్ సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ది స్కూల్ అండ్ లెర్నింగ్. స్కూల్కి వెళ్ళి కొంచెం లెర్న్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, కానీ అంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ లో ఏంటంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్స్ అని ఉండేవి. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ ఫర్ బేసిక్ ఎడ్యుకేషన్ ఇన్ ద లోకల్ ఏరియాస్. లోకల్ ఏరియాలో బేసిక్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ చేయడం కోసం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సర్వోదయ సపోర్ట్స్ ఉమెన్ లిబరేషన్ మూవ్మెంట్ విత్ ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ అండ్ డిగ్నిటీ ఆఫ్ పర్సన్. చూసారా, సర్వోదయ ఏం చెప్తుంది? అప్పటి నుంచే సర్వోదయ మూవ్మెంట్ ఇండికేట్స్ ది కంప్లీట్లీ గివింగ్ ద రైట్స్ టు ది ఉమెన్ కేటగిరీ. ఉమెన్ కేటగిరీకి మంచి రైట్స్ ఇవ్వమని అండ్ ఆల్సో ఫ్రీ లిబరలైజేషన్, ఫ్రీ మూవ్మెంట్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో వాళ్ళకి ఎప్పటికి కూడా కంప్లీట్ ప్రొటెక్షన్ ఉండేది. సొసైటీలో ఎప్పుడు తిరిగినా, అందుకనే గాంధీ గారు అనే వాయిస్ ఇప్పటికి కూడా ఉంటుంది కదా. 12 years అంటే 12 hours అప్పుడు మిడ్ నైట్ 12 o'clock ఆ టైం కల్లాను లేడీ అనేది ఉంటే తిరుగుతుంటే అలాంటి వ్యక్తి అదే కంప్లీట్ ఫ్రీడమ్ అనేది. కానీ ఈరోజు 12 o'clock ఎవరు తిరుగుతారండి? అర్ధరాత్రి 12 గంటలప్పుడు తిరిగే టైం ఏముంది? అది కాదు కదా, అది ఫ్రీడమ్ వచ్చేది కాదు. ఇప్పుడు చూస్తుంటే మనం చూస్తున్నాం కదా, కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి నైట్ టైం జరిగేది. అంటే ఫ్రీడమ్ అనేది కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఉండాలి. అంటే కారణం ఏంటంటే ఎవ్రీ పీపుల్ ఎవ్రీ ఇండివిజువల్ ప్రొటెక్ట్ ద అదర్ పర్సన్స్. ప్రతి ఒక్క వ్యక్తి ఎదుటి వ్యక్తిని ప్రొటెక్ట్ చేసేటట్టుగా ఉండాలి. ఆ వ్యక్తి తెలిపేటట్టుగా మనం ప్లాన్ చేసుకోకూడదు. మనం వాళ్ళని ఇదే విధంగా చూడండి, మన కరోనా టైంలో ఎంతో మంది ఎన్నో మెసేజెస్ పెట్టేవాళ్ళు. డాక్టర్స్ కానీ ఎవరో మెంబర్స్ కానీ ఇది తింటే బాగుంటుంది, ఇది ఫుడ్ స్టిక్స్ ఉంటే బాగుంటుంది. ఎందుకు పెడుతున్నారు? కారణం ఏంటి? అది సొసైటీకి సంబంధించిన వరకు అది ఒక రకమైన మోరల్ యాటిట్యూడ్. అది మోరల్ యాటిట్యూడ్. ఆ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుంది? సమ్ ఆర్ ఫాలోయింగ్ దట్ ఇన్స్ట్రక్షన్స్, సమ్ ఆర్ నాట్ ఫాలోయింగ్. అది కొంతమంది ఫాలో అవ్వచ్చు, కొంతమంది ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కానీ ఏముంది, ఎదుటి వ్యక్తిని సపోర్ట్ చేయాలి, వాటిని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో చేసేది. సర్వోదయ సపోర్ట్స్ ఉమెన్ లిబరేషన్ మూమెంట్ విత్ ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ అండ్ డిగ్నిటీ ఆఫ్ పర్సన్. అలాగే సర్వోదయ అల్టిమేట్లీ ఎయిమ్స్ అట్ అంత్యోదయ త్రూ ది డెవలప్మెంట్ యాక్టివిటీస్ టు ద వీకర్ క్లాసెస్ ఆఫ్ ది సొసైటీ. అంటే అంత్యోదయ ద్వారా సర్వోదయలో ఉంది ఏంటంటే అల్టిమేట్లీ ఎయిమ్స్ అట్ ది అంత్యోదయ త్రూ ద లో లెవెల్ క్లాసెస్. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ అనేది తీసుకురావడం సొసైటీలో. అంటే వీకర్ సెక్షన్స్ ని డెవలప్ చేయాలి. అందుకని బీపీఎల్ అని అంటాడు, బిలో పవర్టీ లైన్ వాళ్ళని డెవలప్ చేసుకురావాలి. బిలో పవర్టీ లైన్. ఇప్పుడు మనం బిలో పవర్టీ లైన్ అప్పుడు వీకర్ సెక్షన్స్ అనేవాళ్ళు, వాటిని డెవలప్ చేసుకురావాలి. ఇదన్నీ కూడా గాంధీజీ కాన్సెప్ట్ లో మెయిన్ కాన్సెప్ట్స్. గాంధీజీలో సర్వోదయ ఇస్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అండ్ ఆల్సో అదర్ వెపన్స్ ఆఫ్ గాంధీజీ, ట్రూత్ నాన్ వైలెన్స్ అండ్ ట్రూత్ నాన్ వైలెన్స్. రోహిత్, కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇది గాంధీజీకి సంబంధించిన వరకును సర్వోదయ అండ్ గాంధీజీ మూవ్మెంట్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ మీ క్లాస్ లో కూడా థర్డ్ ఇయర్ లో కూడా వస్తుంది ఇది మళ్ళీ. కాబట్టి కాన్సెప్ట్ అనేది ఐడియా ఉండడం బెస్ట్. ఒక్కసారి ఇది కూడా రివైజ్ చేయండి మళ్ళీ. దెన్ టుమారో విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ గాంధీజం అండ్ సర్వోదయ. దీని మీద ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మస్ట్ ఎనీ డౌట్స్? శివకుమార్ గారు లేట్ అయ్యారు. దానికి సంబంధించి సెమినార్ టాపిక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, అవి ఇస్తాను. సెమినార్ కి సంబంధించిన వరకు కొన్ని టాపిక్స్ పోతున్నాయి, అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, చెప్తాను. సార్ నేను ఆ టైంలో ఎప్పుడో అంటే మామూలుగా ట్రాన్సిట్ లో ఉంటున్నానండి, ఏదో డ్రైవింగ్ లో ఉండడం ఏదో జరుగుతుంది. ఓకే, నో ప్రాబ్లం అండి, పర్వాలేదు. డ్రైవింగ్ లో గట్రా ఇచ్చేయచ్చు.
అసలు ఫోన్ అనేది చేయకండి. లేదు సార్ పర్లేదు, కానీ అది అది విన్నట్టు ఉండదు కదా సార్, మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోద్ది, మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఏ అయినా సరే ఏం లేదు. సేఫ్ సైడ్ ఏంటి అంటే మనం ఫ్రీగా ఉండేటప్పుడు టిప్ చేసినా పర్వాలేదు. డ్రైవింగ్ లో కానీ లేకపోతే ఏదో వర్క్ లో ఉన్నప్పుడు కానీ వచ్చేటం అంటే దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎస్ సార్. కాబట్టి పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇక మిగతా పిల్లలు వీళ్ళు ఉన్నారు, క్లాసులో ఉంటారు, వాళ్ళకి వర్క్ ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే చదువుకునేదే కదా, వాళ్ళకి ఇంకా ఇంకొక వర్క్ ఏంటి లేదు కదా. అవును సార్. ఓకే రైట్. ఇది ఒకసారి చదవండి, గాంధీజం అండ్ సర్వోదయ అనేది ఈ కాన్సెప్ట్ అనేది. తర్వాత మీకు సంబంధించిన వరకును ఈ తాలూకా ఇది ఉంది, దానికి సంబంధించిన వరకు కూడా చాప్టర్స్ ఏమనేది చెప్తానన్నారు, చెప్తాం. ఇంకా ఎప్పుడు ఏంటి అనేది తెలియదు, ఇంకా డేట్స్ ఏనండి. సెమినార్ టాపిక్ సంబంధించిన వరకు ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తారేమో. ఓకే థ్యాంక్ యూ. అది ప్రిపేర్ అవ్వండి.